చూడండి, ఈరోజు చట్టాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏదైనా మనం తప్పో పొరపాటు చేస్తే, మనం అంటే మనం కాదు, పౌరులు కూడా చట్టం గురించి నాకు తెలియదు కాబట్టి నేను హత్య చేశాను, చట్టం గురించి నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ మీద చట్టం గురించి నాకు అవగాహన లేదు కాబట్టి అంటే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అది నిరక్షరాస్యుడిని, నాకు అవగాహన లేదు అనేది శిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేని అంశం. దాంతో సంబంధం లేకుండా ఏ తప్పు చేసినా సరే దానికి సంబంధించి చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష ఉంటుందో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం జర్నలిస్టులంగా సహజంగా మనకు ఉండేటటువంటి గుణం ఎట్లుంటుందంటే, మన ఎవరు అడిగినట్టున్నారు, మనం ఎక్కడికైనా పోకూడదా పోవచ్చా అని దిలీప్ రెడ్డి గారిని అడిగినట్టున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించము అని వాళ్ళు ఘోషణ పెడతారు ఒక 10 రోజుల నుంచి. ఒక్క నిమిషం ఆలస్యమైన, మనం కొన్ని సందర్భాల్లో ఫోటోలు తీసి నిమిషం ఆలస్యమైనందుకు ఇది పరిస్థితి అని వాళ్ళు ఏడుస్తూ ఉండేటివో వేదన పడతా ఉండేటివో ఫోటోలు తీసుకుని రాస్తుంటారు. ఎంసెట్ అయినా సరే ఈ 2-3 సంవత్సరాలలో కొద్దిగా దానికి సంబంధించి క్రేజ్ తగ్గిపోయింది. కానీ మనం ఒక 7-8 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎంసెట్ కున్న క్రేజ్ చాలా గొప్పది, చాలా పెద్దది. దానికి ఉన్నటువంటి పోటీ. సో క్రమంగా దానికి కూడా క్రేజ్ తగ్గింది. రెండోది మెడికల్, అగ్రికల్చర్ దానికి సంబంధించి సపరేట్ చేయటం, ఏ పరిణామాలు ఏదైనా కానీ. అంటే ఎంసెట్ పరీక్ష అనేది ఒక స్ప్రింగ్ లాగా తదేక దృష్టితో రాస్తూ ఉంటారు. సరే రాసే 2-3 లక్షల మందికి అందరికీ అదే తదేకమైన దృష్టి ఉంటుందా లేదా అనేది అది ఇమెటీరియల్. కానీ రాసేవాళ్ళు మనసావాస్యకరమైన నిమగ్నమై రాస్తూ ఉంటారు. మనం వెళ్తాం, మన ఫోటోగ్రాఫర్ని అంటే వేసుకొని వెళ్తాం, ఒక ఎగ్జామ్ హాల్లోకి అడుకో ఫోటో తీస్తాం, ఒక ఫ్లాష్ పడుతుంది. ఒక 10-20 సెకండ్లు వాళ్ళు డిస్టర్బ్ అవుతారా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ హాల్లో పరీక్ష రాసే పిల్లలు ఒక 20 సెకండ్లో 30 సెకండ్లో డిస్టర్బ్ అవుతారా లేదా, అంటే ఏకాగ్రత నుంచి పక్కకు వస్తారు, ఏదో జరిగిందని వెళ్ళి అటు ఇటు చూస్తారు. ఆ స్ప్లిట్ సెకండ్స్ చాలు వాళ్ళని ర్యాంక్ పరంగా 5,000 10,000 వెనక్కి నెట్టడానికి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా రాయొచ్చు అనేటటువంటి విస్తృత అధికారాలు మనకు ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కొంత అమాయకత్వము, కొంత ఇతరులు, అది అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పౌరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పట్టించుకోని ధోరణి, వాళ్ళు పెద్ద శ్రద్ధ చూపకపోవటం ఒక కారణం అయితే, అంటే మనం ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా రాయొచ్చు అనేటటువంటి విస్తృత అధికారాలు ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఇది కొంత చట్టాల అవగాహనతో పాటు నైతికతకు సంబంధించింది కూడా. ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఇందాక చెప్పాను, సరిగ్గా వినపడలేదు అన్నారు కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తుంది. ఒక స్ప్రింగ్ లాగా రాస్తూ ఉంటుంది, తదేక దృష్టితో ఏకాగ్రతతో రాస్తుంటే, ఒక కెమెరా ఫ్లాష్ వెలిగితే లేదా వీడియో రికార్డ్ చేయడానికి పోయి ఆ లైట్ వేసి రికార్డ్ చేస్తూ ఉంటే, వాళ్ళు కొన్ని సెకండ్ల పాటు, ఒక 30-40 సెకండ్ల పాటు ఏకాగ్రత నుంచి పక్కకు వస్తే ర్యాంక్ పరంగా 1000 నుంచి 5,000 నుంచి 10,000 వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. సో ఇట్లాంటివి అనేకం. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా రాయొచ్చు అనేది లేదు అని చెప్పడానికి మాట. ఆ మాటకు వస్తే, మనకి సాధారణమైనటువంటి పౌరులకు ఉండే వాక్ స్వాతంత్రం పేరుకు మాత్రమే, అంతకు మించి లేదు అని. అయితే ఈ విషయంలో రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రాసినటువంటి కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, జర్నలిస్టులకి విశేషాధికారాలు అవసరం లేదు అని కుండ బద్దలు కూడా చెప్పారు ఆయన. సామాన్యమైనటువంటి పౌరులకి ఏ హక్కులు ఉంటాయో, ప్రాథమిక హక్కులు, అవి మాత్రమే జర్నలిస్టులు కూడా సరిపోతాయి, అంతకు మించి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం లేదని కుండ బద్దలు కొట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ గారు. ఎందుకో కూడా చెప్పారు ఆయన, అవసరం లేదు, అంతకు మించి అవసరం లేదు అని. వీళ్ళకి లేనిది వాళ్ళకి ప్రత్యేకంగా అక్కర్లేదు. ఆయన చాలా విషయాలు మాట్లాడారు, మహిళలకి విషయంలోనూ, ఇంకో విషయంలోనూ, అందులో ఇది కూడా ఒకటి. అంటే పత్రికా స్వతంత్రం అనే మాట రాజ్యాంగంలో లేదు. మన దిలీప్ గారు కూడా ప్రస్తావన చేసినట్టున్నారు, వేరే దేశాల్లో ఉంది కానీ మన దేశంలో లేదు. వాక్ స్వాతంత్రం, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే.
అక్కడే మనం చట్టాల గురించి అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందనంటే, మనకి మాట్లాడే హక్కు, జీవించే హక్కు ఉన్నట్టు మన స్వతంత్రం ఏంటి, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి అంటే, మనకున్నటువంటి భావాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు అని. వెల్లడించడం ఎక్కడి వరకు అంటే, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినంత వరకు. ఎదుటివాడి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది మన స్వేచ్ఛను వినియోగించుకోవడం కాదు, దుర్వినియోగం చేయడం అవుతుంది. సో ఇదే అంశం, ఇదే నిబంధన, ఇదే విషయం పత్రికలకి, విలేకరులకి, అంటే జర్నలిస్టులు, రిపోర్టర్లకు కావచ్చు, సబ్ ఎడిటర్లకు కావచ్చు, ప్రచురణకర్తలకు కావచ్చు, ఎడిటర్లకు కావచ్చు, అందరికీ వర్తిస్తుంది కాబట్టి మనకున్నటువంటి వాక్ స్వాతంత్రం, మన భావాలను వ్యక్తీకరించేటటువంటి స్వాతంత్రం ఎంతవరకు ఉందో ఆ పరిమితికి లోబడి మాత్రమే పత్రికల్లో కూడా వార్తలు రాయాలి, ప్రచురించాలి అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి సూత్రం. ఇక్కడ మనకు ఏం రాసినా, ఏం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు తక్కువ అని అనిపిస్తుంటాయి. లీడింగ్ పేపర్స్, అత్యధిక సర్క్యులేషన్ అని పెద్ద పత్రికలు అనేటటువంటివి కూడా డిఫర్మేషన్ కేసులు వేసిన సందర్భాల్లో కొన్ని రోజులు వాదించిన తర్వాత అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్న సంఘటనలు నాకు తెలుసు చాలా. అంటే ఒక అధికారో, ఒక ప్రజాప్రతినిధో, లేదా మామూలు వాళ్ళు ఎవరో ఒకరు, ఎవరి మీద అయితే వార్తలు రాసింటామో వాళ్ళు పరువు నష్టం దావా కోర్టులో వేస్తే మొదట్లో బింగంగా ఉండి 2-3 వాయిదాలు పడిన తర్వాత ఓపెన్ కోర్టులో పెనాల్టీలో లేకపోతే శిక్ష పడితే పరువు పోతుంది, అంటే మన పరువు పోకూడదు, అవతల పరువు పోతుంది కాబట్టి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, వాళ్ళని భంగపడి, బామాలి, బతిమలాడి విత్డ్రా చేసుకోండి, మీకు ఇప్పటివరకు అయిన ఖర్చులు మేము కట్టిస్తామని కోర్టు బయట పరిష్కరించుకున్నటువంటి సంఘటన నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటి అనంటే, ముఖ్యమైనది, సాధారణంగా మాధ్యమాలు అనేటప్పటికీ ఒక గౌరవం, ఒక భయం, రెండు ఉంటాయి. ఒక గౌరవం, ఒక భయం. ఈ రెండిటి కారణాల వల్ల అనేక మంది మనం రాసే చాలా వార్తలు డిఫమేషన్ యాక్ట్ కి అట్రాక్ట్ అవుతున్నా, అంటే పరువు నష్టం దావా వేయడానికి అవకాశం కల్పిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఆ దిశగా అడుగులు వేయట్లేదు, అటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. నిజంగానే సంస్థలు, వ్యక్తులు పత్రికల మీద, మాధ్యమాల మీద కేసులు వేయడం మొదలు పెడితే అసలు నడపటానికే భయపడేటటువంటి పరిస్థితి. అంత దారుణమైన వార్తలు మనం అనేకం రాస్తున్నాం, అనేకం. విశ్వసనీయ వర్గాల బోగట్ట ఏంటి, ఒక ఆధారం లేనటువంటి వార్తలు రాస్తున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. సో ఆ రకంగా మనకి చట్టానికి లోబడి ఉండాలా, కాబట్టి చట్టాల మీద కనీస అవగాహన ఉండాలి. కాబట్టి ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం, జర్నలిస్టులకు విశేష హక్కులు అవసరం లేదు, విశేష అధికారాలు అవసరం లేదు, వాళ్ళకి సామాన్యమైనటువంటి పౌరులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ప్రాథమిక హక్కులు అవి ఉంటే సరిపోతాయి అని చెప్పిన మాటని మనం సదా గమనంలో పెట్టుకోవాలి. పత్రికలకి, మాధ్యమాలకి సంబంధించినటువంటి స్వేచ్ఛకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రస్తావన భారతదేశ రాజ్యాంగంలో లేదు అనే విషయాన్ని మనం మనలో గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని పౌరుడిగా మనకి ఏ హక్కు అయితే ఉందో, ప్రాథమిక హక్కు, వాక్ స్వాతంత్రం, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఉందో దానికి మాత్రమే రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దాని పరిధిని దాటిపోయేటట్టుగా మనం వార్తలు రాయకూడదు, ప్రసారం చేయకూడదు, మాట్లాడకూడదు అనే విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంలో మీకు. అయితే ఇక్కడే ఇంకొక విషయం కూడా, ఎక్కడ డిఫమేషన్ ఏంటి, ప్రతిష్టకు సంబంధించింది ఏంటి, పరువు నష్టం అనేది ఏంటి అనంటే, రాజ్యాంగంలో 19(1) కృష్ణయ్య గారు చెప్పినటువంటి, జస్టిస్ కృష్ణయ్య గారు చెప్పినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ గుర్తు చేసుకుంటూ చూడండి. గౌరవప్రదంగా జీవించటం, అది దినకూలి కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుడు కావచ్చు, రిక్షా పుల్లర్ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, మళ్ళా చట్టసభల్లో ఉండే, అంటే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, లోక్సభ, రాజ్యసభ, వాళ్ళకి చట్టసభలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు కొన్ని ఉంటాయి. అందుకని అవి భిన్నమైనవి. కానీ మనం సాధారణమైనటువంటి విషయాల్లోకి వస్తే, గౌరవప్రదంగా జీవించటము, ప్రతి మనిషికి ప్రతిష్ట అనేది ఉంటది, పరువు, ప్రతిష్ట రెండు ఉంటాయి.
అందుకని ఎవరికైనా సరే భంగం కలిగించకూడదు. అవి ఎందుకు ఎక్కడొస్తాయి అంటే ఇండియన్ పెనల్ కోడ్ 499 పరువు నష్టం ఎలాంటి సందర్భంలో పరువు నష్టం కలిగించినట్టుగా పరిగణిస్తారు అనే విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఇండియన్ పెనల్ కోడ్ లో స్పష్టంగా ఉంది. మనిషి బతికున్నప్పుడు గాని మరణించిన తర్వాత కూడా అతని ప్రతిష్టకు భంగం కలిగించేటట్టుగా మాట్లాడకూడదు, వార్తలు రాయకూడదు, వార్తలు ప్రసారం చేయకూడదు. మరణించిన వ్యక్తికి ఏంటి? మరణించిన తర్వాత అసలు ప్రతిష్ట ఏంటి? పరువేంటి అంటే ఆ సదరు వ్యక్తి యొక్క కుటుంబం, సదరు వ్యక్తి వారసులు, ఆ వారసత్వం కొనసాగుతూ ఉంటది. ఆ వ్యక్తికి పరువు నష్టం కలిగిస్తే ఆ కుటుంబానికి కలిగించినట్టు అవుతుంది, అతని బంధువర్గానికి కలిగించినట్టు అవుతుంది. అందుకని వాళ్ళు కూడా కోర్టుకు ఎక్కే అవకాశం ఉంది. మరణించిన వ్యక్తిని గురించి మామూలుగానే మాట్లాడుకోము చెడుగా. సాధారణంగానే మరణించిన వ్యక్తి, భౌతికంగా మన మధ్య లేనటువంటి వ్యక్తి గురించి మామూలుగానే మాట్లాడుకోం. అటువంటిది మరణించిన వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతిష్ట మచ్చ వచ్చేటట్టుగా రాస్తే అది పరువు నష్టం కిందకి వస్తుంది. జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా అనేటువంటిది మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు ఎలా పరువు నష్టం అనేది దేనికి సంబంధించింది అని అంటే అవాస్తవాలని ప్రసారం చేయడం, ప్రచురించటం. ఒక వ్యక్తి ఇదో ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు, ఇదో ఈ రకమైనటువంటి తప్పిదం చేశాడు, ఈ రకమైనటువంటి నేరం చేశాడు అనేటటువంటిది వాస్తవానికి దూరంగా ఉన్నప్పుడు, అది కల్పితంగా మనం రాసినప్పుడు, అతను తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అని ప్రచారం చేసినప్పుడు, ఇక్కడ 2-3 అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఒక బహిరంగ సభలో ఒక నాయకుడు ఇంకో నాయకుడు గురించి ఆరోపణ చేశారు. మరి మనం రాస్తే పరువు నష్టం కిందకి వస్తుందా? వస్తది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తూ ఏ కలెక్టర్కో లేకపోతే ఇంకొకళ్ళకో ఫిర్యాదు చేశారు అనుకుందాం. దాన్ని కవర్లో పెట్టి సీలేసిస్తే ఎలాంటి ఆరోపణలు అందులో ఉన్నా సరే అది పరువు నష్టం కిందకి రాదు. కానీ పోస్ట్ కార్డు రాశారనుకోండి, పోస్ట్ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోపణలు రాసి ఎవరికైనా ఫిర్యాదు చేసినా సరే అది పరువు నష్టం కిందకి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? కవర్లో సీలేసి పంపిస్తే, లేదంటే ఇన్లాండ్ కవర్ అయితే సీల్ చేస్తారు కాబట్టి ఎవరు చదవలేరు. ఒక్క వ్యక్తే మీరు ఎవరికైతే అడ్రస్ చేస్తారో ఆ వ్యక్తి ఒక్కరే చదువుతారు. కానీ పోస్ట్ కార్డ్ అయితే డబ్బాలో వేసినప్పటి నుంచి డబ్బాలో తీసేదాకా ఎవరైనా చదవచ్చు. ఆ వ్యక్తి అక్కడ పెట్టింటే ఎవరైనా చదవచ్చు. సో మనం ఎవరికైతే అడ్రస్ చేశామో వాళ్లే కాకుండా ఇతరులు కూడా చూసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తే అంటే పోస్ట్ కార్డులో ఫిర్యాదు చేస్తే కూడా పరువు నష్టం కిందికి వస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ ఏం అప్లికబుల్ చేస్తే మనం బహిరంగ సభలో అక్కడ ఎంతమంది ఉన్నారో ఒక 50,000 మందో, 30,000 మందో, 20,000 మందో, మహా అయితే 1,00,000, 2,00,000 వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆయన ఆరోపణలు. వాటిని తీసి మనం పత్రికలో రాస్తే ఇంకో కొన్ని లక్షల మందికి వెళ్తుంది ఆ సమాచారం. సో అందుకనే అవతలి వారి వివరణ కూడా తీసుకొని ప్రచురించాలి అనేటటువంటి ఒక నియమాన్ని ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, తను ఈ ఆరోపణలని అబద్ధం అని చెప్పడం ద్వారా ఆ పరువు సంబంధించినటువంటి నష్టం తక్కువ జరుగుతుంది. పక్క రోజు చేస్తాం కదా అంటే ఈ ముందు రోజు చదివిన వాళ్ళందరూ పక్క రోజు ఆయన వివరణ చదువుతారనే గ్యారంటీ కూడా లేదు. సో ఇవి పరిమితులు మన పక్కన. అంటే బహిరంగ సభలో చేసినటువంటి ఆరోపణలకి అక్షర రూపం ఇచ్చినప్పటికీ కూడా వివరణ తీసుకోవాలి. నిజంగానే ఆరోపణలు ఉంటే. రాజకీయపరమైనటివి చేసుకుంటే ఓకే. వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించేటటువంటి చేస్తే, అంటే ప్రతిష్టకి భంగం కలిగితే ఇటు సివిల్ అటు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సివిల్ యాక్షన్ అంటే మీకు తెలుసు కదా, ఓన్లీ జరిమానాలతోటి సరిపెట్టేది. క్రిమినల్ యాక్షన్కి వచ్చేటప్పటికి జైలు శిక్ష కూడా వస్తుంది. ఇట్లా పరువు నష్టం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే మనుషులకే కాదు, సంస్థలకి, కంపెనీలకి, అన్ని రకాల సంస్థలకి. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తాను. ఆ యూనివర్సిటీలో అవినీతి మయమైపోయింది అని ఎలాంటి ఆధారం లేకుండా ఒక పెద్ద కథనం రాశారనుకోండి, మేము డిఫర్మేషన్ వేయచ్చు, మా యూనివర్సిటీ ప్రతిష్ట భంగం కలిగింది అని. మీరు నిరూపించాలా, అవినీతి జరుగుతున్న దానికి ఆధారాలు నిరూపించాలి కోర్టులో. జరగలేదు అని మేము చెప్తాం. సో అక్కడ జరుగుతోంది అని నిరూపణ చేయలేకపోతే ఇన్ఫర్మేషన్ అట్రాక్ట్ అయ్యి పెనాల్టీ వేసే అవకాశం ఉంది.
జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉండదు. ఇదే నేను చెప్పింది. విశ్వసనీయ పోగొట్ట, వాళ్ళు చెప్పారు, అనుకుంటున్నారు, అంటున్నారు అని ఇట్లాంటి వార్తలు మనం చాలా రాస్తూ ఉంటాం. నేను కూడా రాశాను. అంటే మరీ ఇంత అంటున్నారు, అనుకుంటున్నారు అని కాదు గానీ, ఒక బేస్ ఏదో ఒకటి పెట్టుకొని కొంతవరకి. ఇట్లా రాస్తే దానికి ఆధారం ఏముంటది? మా యూనివర్సిటీ కంట్రోలర్ మీద కూడా ఒక ఆయన రాశాడు. ఏదో సోషల్ మీడియాలో. ఆ కేసు పెడదామంటే నేనే వారించా. ఎందుకులే కేసు వదిలేసి అది ఎంతమంది చూస్తారంటే పర్వాలేదు కదా వదిలే. అంటే పెడితే కేసులు పెడితే డిఫమేషన్ ఏస్తే ఖచ్చితంగా ఆధారాలు చూపించే అవకాశాలు బాగా తక్కువుంటాయి. వాటికి ఎన్ని వార్తలకు సంబంధించినటువంటి ఆధారాలు రికార్డెడ్ ఎవిడెన్స్ సేకరించి పెట్టుకోగలుగుతాం? అంటే అట్లని వార్తలు రాయొద్దా అని కాదు. దానికి మళ్ళా మినహాయింపులుంటాయి. ప్రజా ప్రయోజనం ఉంది అని మీరు భావిస్తే, నిజంగానే ప్రయోజనం ఉంటే, ఒక వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణలు ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రచురిస్తే మళ్ళీ పరువు నష్టం దావా కిందికి రాదు. అయితే అందులో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. జడ్జి ఆలోచిస్తారు. న్యాయస్థానంలో వాదోపాదాలు జరుగుతాయి. అక్కడ అందులో ప్రజా ప్రయోజనం ఉంది అనే విషయాన్ని ప్రూవ్ చేయగలగాలి. ఎప్పుడు చేయగలుగుతాం? పనికి 6 పథకమో లేకపోతే ఇంకో పథకంలోనో అవినీతి జరిగింది, ఫలానా ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని అంటే ఆ విషయాన్ని వెలుగులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ప్రజలకు చెందాల్సిన సొమ్ము ఎవరికో వెళ్ళిపోయింది. అయితే నాకు ప్రతిష్టకు భంగం కలిగింది, నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని ఆ సదరు వ్యక్తి గనక కేసు పెడితే అవినీతి జరిగినట్టుగా మనం రుజువులు చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని మినహాయింపులు ఇచ్చారు జర్నలిస్టులకి. ఆధారాలని, సాక్ష్యాలని ఓపెన్ కోర్టులో కాకుండా జడ్జి చెవిలో, అంటే జడ్జి ఛాంబర్‌లో లోపల చెప్పొచ్చు. ఎందుకు? మన సోర్సెస్ ని బహిరంగంగా కోర్టులో ప్రస్తావిస్తే వాటిని డెస్ట్రాయ్ చేసేది, లేదంటే వ్యక్తులైతే వాళ్ళ మీద దాడులు చేసే ప్రమాదం ఉంది అనేటటువంటి ఉద్దేశంతోటి ప్రభుత్వాలు మధ్యలో వీటికి ఒక చిన్న కొన్ని సవరణలు, రక్షణ కల్పించడంలో భాగంగా నేరుగా జడ్జి గారి ఛాంబర్‌లోకి వెళ్లి ఇవి ఆధారాలు, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, నాకు పలానా వాళ్ళు చెప్పారు, పలానా కార్యాలయంలో పనిచేశారు చెప్పారు, వాళ్ళు ఆ స్థానానికి సంబంధించి, ఆ అంశాలకు సంబంధించినటువంటి సంబంధికులు కాబట్టి ఇది ప్రజా ప్రయోజనం దీంట్లో ఇమిడి ఉందనే ఉద్దేశంతో నేను రాశాననే విషయాన్ని కోర్టులో, ఓపెన్ కోర్టు కాకుండా లోపల చెప్పే అవకాశం ఒకటి ఉంటుంది. జడ్జి దాన్ని కన్సిడర్ చేస్తారు. కొన్ని విషయాలని డాక్యుమెంట్ ఆధారాలు ఏమైనా అంటే ఓపెన్ కోర్టుని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇట్లా ఒక అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని, ఇంకో రకంగా గాని జరిగినప్పుడు మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని కొనసాగే మనకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తిని, ఇప్పుడు ఒక పరిపాలకుడు ఉన్నాడు, ఫలానా ఆయన లాగా ఈయన పరిపాలించడం లేదు అని పోల్చుతూ మనం రాసినా కూడా ప్రతిష్ట భంగం కలిగించినట్టే లెక్క. అంటే ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ప్రవర్తన వాళ్ళది, ఎవరి వ్యవహార శైలి వాళ్ళది అనేది ఒకటి ఉంటది. ఆయనలాగా ఈయన పరిపాలన చేయలేదు, లేదంటే ఆయన అవినీతికి పాల్పడినట్టుగా ఈయన పాల్పడుతున్నాడు అనేటటువంటి పోలికలు, ప్రస్తావనలు కూడా తేవడం కించపరిచినట్టుగానే పరిగణించే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ నిత్యం మనం రాసే వార్తల్లో చాలా చోట్ల ప్రస్తావిస్తాం. కానీ వీటికి సంబంధించినటువంటి జాగ్రత్త అనేది, ఎలాంటి జాగ్రత్త? ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరణ తీసుకోవడం అనేది ఒక జాగ్రత్త. ఊసిపోకుండా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక మాటలు చెప్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేకుండా, అంటే మనము గమనిస్తే అర్థమవుతుంది. సపోజ్ ఒక పోలీస్ ఆఫీసరో లేదంటే ఒక రెవెన్యూ ఆఫీసరో ఉన్నాడు అనుకున్నాం, అతను పూర్తిగా అవినీతి మయమైపోయినాడు అని ఎవరో ఒకరు చెప్పంగానే గబగబగా వార్త రాసేయకూడదు. అతని వ్యవహార శైలిని మనం గమనించవచ్చు, మనం ఒక కన్నేసి ఉంచొచ్చు. అక్కడ మనకి సంబంధించిన వాళ్ళు, మనకి పరిచయస్తులో, ఆ పరిసరాల్లో ఉండే వాళ్ళకో, ఆ కార్యాలయంలో ఉండే వాళ్ళకో ఒకసారి చెప్పి పెట్టి గమనించండి అని 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు గమనిస్తే ఆ మనిషి యొక్క వ్యవహార శైలి, అతని ప్రవర్తన తెలిసిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఆరోపణలకి అన్వయించుకుంటూ మనం రాసుకునేటటువంటి అవకాశం. అక్కడ ప్రజా ప్రయోజనం ఇమిడి ఉండటంతో పాటు అతని లైఫ్ స్టైల్ మీద విచారణ జరపండి అని మనం డిమాండ్ చేయొచ్చు. అతనికి వచ్చే జీతం ఎంత, అతనికి ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి ఇల్లు, విలాసవంతమైనటువంటి కారు,
ఎక్కడి నుంచి వచ్చాయి? విచారణ జరిపించండి అని మనం ఓపెన్ కోర్ట్‌లో వాటిని డిఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఛాలెంజ్ చేసే అవకాశం. వీటన్నిటిని గమనించిన తర్వాతనే నేను రాశాను. ప్రజల సొమ్ము తింటున్నాడు అనే భావనతోటి రాశాను అనే ప్రస్తావించడం ద్వారా విచారణకు ఆదేశిస్తే అవన్నీ వెలుగులోకి వస్తాయి. ఇట్లా ప్రతిదీ మనం ఒక కామన్ సెన్స్ తోటి ఆలోచించి అడ్డగోలుతనం ఇందులో ఉంది అనే భావన రానియకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా. అదే ఇందాక చెప్పాను మినహాయింపులు ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి మినహాయింపు. ప్రజా ప్రయోజనం ఇమిడి ఉంటే. రెండోది పబ్లిక్ ప్లేస్ లో ఒక అధికారి మందు తాగో లేకపోతే ఇంకో రకంగానో ఇప్పుడు విశాఖపట్నంలో ఒక డాక్టర్ ఆయన చనిపోయాడు కూడా ఆయన గురించి మాట్లాడడం మంచిది కాదు. ఆయన ఊరికి ప్రస్తావన. తాగేసి రోడ్లో విచ్చలవిడిగా ప్రవర్తించారు. పోలీసులు కేసు పెట్టి లోపలేస్తారు. సరే అది వేరే ఎపిసోడ్. అంటే పబ్లిక్ ప్లేస్ లో ప్రజల సమక్షంలో లేదంటే సమావేశాల్లో వాళ్ళ ప్రవర్తన అభ్యంతరకరంగానో వింతగానో ఉంటే మనం ఖచ్చితంగా వార్త రాయొచ్చు. అప్పుడు అక్కడేమి దీనికి ప్రతిష్టకు భంగం కలిగింది అని ఆయన వాదించే అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఓపెన్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్. ఇవి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ హక్కులేమీ లేవు. ఉన్న వాటికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు లోబడి ప్రజా ప్రయోజనాన్ని ఆశిస్తూ మనం రాసేటటువంటి వార్తలు ఉండాలి. ఇవి తెలుసుకోవటము. తర్వాత డిఫర్మేషన్ యాక్ట్ ఎట్లా అవుతుంది అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళకి సంబంధించి అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు సొంతంగానూ కేసు పెట్టచ్చు. ఉద్యోగులు అయితే అనుమతి తీసుకొని కేసు పెట్టాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు వీళ్ళకి సంబంధించింది ఉన్నతాధికారులకు సంబంధించి అయితే ఆయా కోర్టుల్లో ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేసు ఫైల్ చేయొచ్చు పిటిషన్ కోర్టులో. సాధారణమైనటువంటి వాళ్ళు ఏ పౌరులైనా సరే అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేసులు పెట్టేటివైతే వార్త ప్రచురించినా ప్రసారం చేసిన 6 నెలల లోపు కంప్లైంట్ చేయాలి. సాధారణ పౌరులు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత హోదాల్లో కంప్లైంట్ చేయదలుచుకుంటే డిఫమేషన్ కింద వార్త ప్రచురించినా లేదా ప్రసారం చేసిన 3 సంవత్సరాల వరకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాశాము రేపు అమ్మయ్య ఏం లేదు దీని మీద అలజడి అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే కోర్టులో కేసు వేయడానికి అవకాశం. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా మినిమం గా తెలుసుకోవాల్సినటివి డిఫమేషన్ యాక్ట్ ఒకటే మనకి పెద్ద అడ్డంకిగా అంటే అడ్డంకి అని అనకూడదు దాని తప్పది. అది మాత్రమే మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి అంశం. మిగతాటి పెరిఫరల్ గా తెలుసుకొని ఉంటే చాలు. సివిల్ కోడ్స్ కానీ పెనల్ దీనికి సంబంధించినటువంటి అంశాలు కానీ పోలీస్ యాక్ట్లకు సంబంధించి 144 అవి చట్టాలు తెలుసుకోవడానికి. కానీ మనకు నేరుగా దెబ్బ తగిలేటటువంటివి ఇది డిఫమేషన్ యాక్ట్. రెండోది కాపీ రైట్. దీని మీద కనీసం జస్ట్ అవగాహన ఉంటే చాలా ఎక్కువ అవసరం. అంటే ఎవరైనా ఒకరు రాసినటువంటి వ్యాసాలు కానీ పుస్తకాలు కానీ దాంట్లో ఉండే పరిశోధన వ్యాసాలు కానీ ఏవైనా సరే అందులో నుంచి సమాచారం తీసుకుని ఇంకో చోట రాస్తే అది కాపీరైట్ చట్టం కిందకి శిక్షార్హం. అయితే ఇక్కడ ఏంటంటే మనం దేనికోసం తీసుకుంటాం ఎవరైనా రాసిన దాన్ని? సాధారణంగా ఎవరు రాసిన అంశాన్నైనా సరే జర్నలిస్టులు కోట్ చేసుకొని రాస్తే అది కాపీరైట్ చట్టానికి రాదు. వేరే వాళ్ళు రాస్తే మాత్రం ఎక్కువ వస్తుంది. జర్నలిస్టులకు ఎందుకు రాదు అని అంటే వార్తలు రాయడానికి అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రాస్తే అది కాపీరైట్ చట్టం కిందకి రాదు. ఎందుకంటే మరింత విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం ద్వారా ప్రజా ప్రయోజనం ఏమిటి ఉంటుంది కాబట్టి. న్యాయ విచారణ సందర్భంలో కోర్టు చేస్తే ఫలానా వాళ్ళు ఇట్లా రాస్తున్నారు అని కోర్టులోకి మనం అఫిడవిట్ ద్వారా ఇంకో ద్వారా ఆ కంటెంట్ తీసుకొని రాస్తే కాపీరైట్ చట్టం కిందకి రాదు. పరిశోధనలు చేసే వాళ్ళు ప్రస్తావించుకుంటే అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగించుకుంటే అంటే ఒక రీసెర్చ్ కానీ సమాజం కోసం కానీ సమాజంలో జరిగేటటువంటి క్రతువులో కొంత ఉపయోగించుకోవడం వల్ల మరింత అవకాశాలు పెంచినట్టు అవుతుంది అనుకున్నప్పుడు కానీ ఎవరు రాసినటువంటి వ్యాసాలను కానీ పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ ని కానీ మనం ఉపయోగించుకుంటే కాపీరైట్ చట్టం కిందకి రాదు. అదర్వైజ్ అది కాపీరైట్ చట్టం కిందకి వచ్చి శిక్షార్హం పెనాల్టీలు విపరీతంగా వేసేది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి అని అంటే మనకి
పరువు నష్టం కలిగిస్తే ఇక్కడే ఇంతకు నిన్న ఎప్పుడో మాట్లాడుకున్నట్టున్నాం కదా, మహిళలకు సంబంధించి మైనర్లకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం గురించి గుర్తించలేని విధంగా రాయాలి, వాళ్ళ కుటుంబాన్ని గుర్తించేటట్టుగా రాయకూడదు అని. అవన్నీ ఇక్కడే వస్తాయి. ప్రతిష్ట భంగం కలిగించడం అనే కిందకే వస్తుంది. బాధితురాలైనా సరే, బాధితురాలకి ఆత్మన్యూనత కలిగేటటువంటి విషయాలను రాసేటప్పుడు మనం వాటిని పరిహరించాలి. ఇట్లా అయితే ఇవి చట్టాలు ఉన్నాయి, అందరూ కోర్టులకు పోవట్లేదు, పిటిషన్ లేట్లేదు, జరుగుతా ఉంది ఒక పక్కన పెడితే, రెండోది మాధ్యమాల రంగంలో అంటే ఇప్పటిదాకా మనకంటే ప్రెస్ అనే ఉంది, ప్రెస్ కౌన్సిల్ అనేటటువంటిది. ఇక మీడియా కౌన్సిల్ అనట్లేదు, టీవీలు మొదట్లో లేవు కాబట్టి. పత్రికలు అంటే ఎప్పుడో మన భారతదేశంలోనే 1780లోనే పత్రికలు వచ్చాయి. ఆంగ్లేయులే, అగస్టిన్ హిక్కీ అని ఆయన ప్రారంభించాడు. మొదట్లో ఆంగ్లేయులే ప్రారంభించారు పత్రికలు. కలకత్తాలో, బాంబే నుంచి మొదట్లో వచ్చాయి, మళ్ళీ చెన్నై నుంచి వచ్చాయి. తెలుగులో ఎప్పుడో 1835లో 38లో వృత్తాంతిని, సత్యదూత అనే పత్రికలు, అది ఏది ముందు ఏది వెనకనే గొడవలు, వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. 1914లో ఆంధ్రపత్రిక, దినపత్రిక రావటం, భారతీయ పత్రిక వాళ్ళది రావటం, తర్వాత ఆయన విశేషమైనటువంటి సేవలు చేయటం, ఆ పత్రిక కనుమరుగైపోయింది. తర్వాత ప్రభ, ఇట్లా. అయితే ప్రెస్ అని అంటున్నాము, కారణం ఏంటంటే పత్రికలు మాత్రమే ఉండేటివి కాబట్టి. ఈ పత్రికలకు సంబంధించి, పత్రికల్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే కోర్టే కాకుండా ఇంకేమైనా ఉండాలి. వీటికి కూడా కొంత సూచనలు, సలహాలు ఇచ్చి నియంత్రించేటటువంటి ఒక వ్యవస్థ ఉండాలి అనే భావంతోటి కేంద్ర ప్రభుత్వం 1965లో పార్లమెంట్ లో చట్టం చేసి ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దాంట్లో సుమారుగా సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి స్థాయి వాళ్ళని చైర్మన్ గా వేస్తారు. ఒక 13 మంది 13 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళలో పత్రికల ప్రతినిధులు ఉంటారు, పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, ఇతరత్ర అధికారులు, జర్నలిస్టుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళతోటి ఆ ప్రెస్ కౌన్సిల్ ఉంటది. ఆ ప్రెస్ కౌన్సిల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఈ రకంగా పని కట్టుకొని వ్యతిరేకంగా రాస్తున్నారని కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళు విచారణ చేస్తారు. వాళ్ళకి సివిల్ పత్రికలకు ఉండేటటువంటి, సివిల్ కోర్టులకు ఉండేటటువంటి అధికారాలు ఉంటాయి ప్రెస్ కౌన్సిల్ కి. అంటే సమన్ చేయొచ్చు ఎవరినైనా, అప్పీర్ అవ్వు అని చెప్పి, అండ్ పెనాల్టీలు వేయచ్చు. సివిల్ కోర్టుల్లో జైలు శిక్షలు, తర్వాత అదేంటి ఉరి శిక్షలు వేయడానికి ఉండదు. జైలు శిక్ష అంటే ఆ తీవ్రతను బట్టి స్వల్పంగా ఆ చట్టాన్ని బట్టి ఉంటది, కానీ పెనాల్టీలు ఎక్కువ వేస్తా ఉంటారు వాళ్ళు. ఉరి శిక్షలు, మరణదండనలు వేసేటటువంటి దీంట్లో ఇవి సివిల్ కోర్టులకు ఉండదు. అందుకని ప్రెస్ కౌన్సిల్ కి సివిల్ కోర్టులకు ఉండేటటువంటి అధికారాలు అని అంటే, వాళ్ళు సమన్ చేయడానికి, అంటే ఎవరైనా నోటీస్ పంపించి మా ముందు అప్పీరు, మా ముందు హాజరవ్వు అని చెప్పడానికి అధికారం ఉంది. ఆ కోర్టులకు ఎప్పుడైనా అధికారం ఉంటుంది. అట్లాగే వీటికి కూడా అధికారం కల్పించారు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రమౌళి కుమార్ ప్రసాద్ 2వ టర్మ్ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా చేస్తున్నారు. ఈ ప్రెస్ కౌన్సిల్లో మనం కంప్లైంట్ చేయడమే, బయట వాళ్ళు పౌరులు కంప్లైంట్ చేయడం, సంస్థలు కంప్లైంట్ చేయడమే కాకుండా ప్రభుత్వాలు చేసే అంశాలను కూడా పత్రికా యాజమాన్యాలు ప్రెస్ కౌన్సిల్ దృష్టి తీసుకెళ్తుంటారు. అక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ తర్వాత ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు మనకి అదనంగా మనకుండే అవకాశాలు అనేక ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ కింద సమాచారం లాగా తీసుకొని వార్తలు రాసుకోవచ్చు. ఇతరత్ర చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను మనం అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఇది సామాన్యంగా రిపోర్టర్లకు ఉండాల్సినటువంటి ఒక ప్రాథమిక అవగాహన. 2 అంశాలు. కాపీరైట్ కి సంబంధించి మనకి ఎలాంటి అభ్యంతరం లేకుండా వాడుకోవచ్చు ఎవరి పుస్తకంలో నుంచైనా. అయితే ఫలానా పుస్తకంలో ఈ విషయాలు ప్రస్తావన ఉంది, ఫలానా ఆయన ఆ పుస్తకంలో రాశారు అనే మాట రాయకుండా మాత్రం రాసుకోకూడదు. ఎందుకు అనంటే, వాళ్ళు రాశారు అనే విషయాన్ని ప్రస్తావిస్తే కాపీరైట్కి రాదు. లేకుండా ఆ రాసిన వాక్యాలను యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ రాసేసి అవేదో మనమే రాసినట్టుగా ఉంటే మాత్రం కాపీరైట్ యాక్ట్ వచ్చే అట్రాక్ట్ అవుతుంది. కాకపోతే మనం దాన్ని మన పేరు కోసమో, మన పరిశోధన చేసినట్టుగానో ఉపయోగించుకోకుండా ఉంటాం కాబట్టి జర్నలిస్టులకి కాపీరైట్ యాక్ట్ అనేది అంతగా అట్రాక్ట్ కాదు. ఎందుకు అంటే వార్తల్లో ప్రస్తావన చేస్తాం కాబట్టి. అయినప్పటికీ కూడా ఫలానా వాళ్ళు ఫలానా పుస్తకంలో ఈ విధంగా ప్రస్తావించారు, ఈ విధంగా పేర్కొన్నారు అని రాయటం అనేది నైతికంగా ధర్మం. సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పుస్తకంలో ఉండే అంశాలు
వేరే అధ్యాపకులో లేకపోతే విద్యార్థులో, పరిశోధక విద్యార్థులో ఇంకెక్కడైనా వ్యాసాల్లో ప్రస్తావిస్తే అది కాపీరైట్ యాక్ట్. కానీ ఆయా పుస్తకాల్లో ఉండేటివో, వ్యాసాల్లో ఉండేటివో, నివేదికల్లో ఉండే అంశాల్లో మనం ప్రస్తావిస్తే కాపీరైట్ యాక్ట్ వర్తించదు. ఎందుకు అనంటే మనం కేవలం ప్రజల కోసమే, ప్రజా ప్రయోజనం కోసమే రాసాము. నా సొంతం కోసం కాదు, సొంత క్రెడిట్ పెంచుకోవడానికి కాదు అనేటటువంటి అభిప్రాయం ఒకటి ఉంటది కాబట్టి. అయినప్పటికీ ఫలానా పుస్తకంలో ఫలానా వాళ్ళు ప్రస్తావించిన విధంగా ఈ విధంగా ప్రస్తావించారు అని వాళ్ళ పేరుతో సహా కోట్ చేయడం అనేది నైతికత. సో ఇది ప్రాథమికంగా చట్టాలకు సంబంధించింది. ఇంకా పోలీస్ యాక్ట్ 144 సెక్షను, తర్వాత 59, 32 ఇట్లాంటి సెక్షన్లన్నీ నోటికి పెట్టుకోవడం అవసరం లేదు. అది మీకు ఎటు ఈ లెసన్ లో రాసినప్పుడు కొన్ని ముఖ్యమైన వాటిని ప్రస్తావించి మీకు ఇస్తాం కాబట్టి అక్కడ సరిపోతుంది. దీని మీద ఏంటంటే మనకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి కాబట్టి వాటి మీదనే ఎక్కువ టైం ఇద్దామనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నా. ఈ అంటే రాజ్యాంగంలో చట్టాలు, నెంబర్లు అంత దూరం మనకు అక్కర్లా. సాధారణంగా రాసేటటువంటి వార్తలు, ఆ వార్తలు పరువు నష్టం కిందకి అట్రాక్ట్ అయ్యేటటువంటి సందర్భాలు ఎలా ఉంటాయి, ఎలా మనం ఆ పరువు నష్టం కిందకి రాకుండా రాసే అవకాశం ఉంటుంది అనే అంశాల మీద మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా, ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు దినేష్ కుమార్ సార్, మా నెల్లూరు సార్ మాది. సార్ ఇప్పుడు ఎగ్జామ్ జరిగేటప్పుడు మన అధికారులు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి వాళ్ళపై ఫోటోలు విడుతున్నారు కదా సార్, మరి వాళ్ళకి ఉండదంటారా? ఇక్కడ ఏంటంటే నేను అది చెప్పింది మనకే వర్తిస్తాను కాదు. ఆ కేంద్రాలను విజిట్ చేశారు అని డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫర్ తో ఫోటో తీసి ఫోటో విడుదల చేస్తా ఉంటారు. అక్కడ కూడా విద్యార్థులకి నష్టం జరుగుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కలెక్టరే కాదు, ఎవరు విజిట్ చేసినప్పటికీ కూడా అక్కడ అది పనిగా ఫోటోలు తీయడం అనేది విద్యార్థుల మధ్యలో పోటీ పరీక్షలప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీనో, పీజీనో, ఎంబీబీఎస్ కూడా కావచ్చు కాక యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ నిమిషము, 2 నిమిషాలు, 5 నిమిషాలు టైం వేస్ట్ అయినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ పెద్దగా ఉండదు. ఆ నష్టాన్ని చాలా తేలిగ్గా తీసేయచ్చు. ఎందుకనంటే విద్యార్థులకి పరీక్ష పెట్టేటప్పుడు పరీక్ష పత్రం చదువుకోవడానికి, దానిని ఒక్కసారి మననం చేసుకోవడానికి, తర్వాత ఏ ప్రశ్న ముందు రాయాలి, ఏ ప్రశ్న తర్వాత రాయాలి అని నిర్ణయానికి రావడానికి అన్నట్టుగా క్లాసిఫికేషన్ ఉంటుంది. టైం 3 గంటల టైం ఇస్తున్నారు అంటే అందులో ఒక 10-15 నిమిషాలు ఇటువంటి క్లాసిఫికేషన్ కోసం అవసరము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ టైం నిర్ధారిస్తారు. పోటీ పరీక్షలో హాఫ్ మార్కు, 1 మార్కు కూడా జీవితాలను తారుమారు చేస్తుంది కాబట్టి ఆ పోటీ పరీక్షల సందర్భంలో ఇటువంటి చేయటం అనేది సమంజసం కాదు. మీకు నేను ఉదాహరణ కూడా చెప్తాను. నేను హైదరాబాద్ లో పనిచేసేటప్పుడు వెంకట్రామరెడ్డి గారు, తర్వాత ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ అయ్యారు. ఆయన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గా ఉండి ఎంసెట్ జరుగుతుంటే ప్రెస్ వాళ్ళు అడుగుతారు, మనమే అడుగుతాం, మమ్మల్ని తొడుగుకోండి అని అడిగితే వెహికల్ తీసుకెళ్ళారు. నేనే అబ్జెక్ట్ చేశా, అక్కడ పోయి కిటికీలు కాడ ఫోటోలు తీయొద్దు అని. మనకి ఆ సున్నితమైనటువంటి ఆలోచన ఉండాలి అని నేను చెప్పే అభిప్రాయం. అంటే ఫోటో తీయంగానే వాళ్ళు కొన్ని సెకండ్లు డిస్టర్బ్ అయ్యి దెబ్బతింటారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం కూర్చొని ఏదో రాసుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినట్టుగా అనిపిస్తే మనం తలెత్తి చూస్తాం కదా. ఏకాగ్రత పెట్టుకుంటూ వచ్చినట్టు పోనీలే అనుకుంటే చూడకుండా మనం దృష్టి పెడతాం. కానీ ఒక్కసారిగా తళుక్కుమని ఒక మెరుపో లేకపోతే ఇంకోటో వస్తే ఖచ్చితంగా చూస్తాం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సమంజసం కాదు అని చెప్తున్నా. అది నిబంధన లేకపోతే ఇంకోటి అని కాదు. కానీ పరీక్ష జరుగుతున్నప్పుడు మాత్రం బయట వాళ్ళు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సరే, లోపల డబ్బులు తీసుకొని కాపీలు కొడుతున్నారు, అందుకని ఆయన అనుమతించడం లేదు అంటే అప్పుడు మనకుండే మార్గాలు మనకుంటాయి. హైదరాబాద్ లో ఉండే చెంచల్గూడ జైల్లో బిర్యానీ క్యారేజ్ ఓపెన్ చేసిన ఒక నిందితుడి దగ్గర నుంచి ఫోటో తెప్పించా నేను. చికెన్ అట్లే మనకి ఇది ఉంటది కదా, అది కబాబ్, అది కూడా అట్లే కనిపిస్తుంది ఫోటోలో. జైల్లో కెమెరాలు అలో చేయరు, మొబైల్స్ కూడా లేవు. అప్పట్లో మొబైలే లేదనుకోండి, కానీ మొబైల్స్ కూడా అలో చేయరు. మొబైల్స్ ఉన్నాయి కానీ ఇంత సోఫిస్టికేటెడ్ మొబైల్ ఉండి లోపల తీసుకుపోయి ఫోటో తీసే అవకాశం లేదు. మొబైల్ జైల్లో అనుమతించారు. జైలర్ కూడా అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాల ఆ గేట్ దగ్గర. కానీ కెమెరా వెళ్ళింది, మనిషి వెళ్ళాడు, ఫోటో తీశాడు, ఆ ఫోటో నాకు వచ్చింది. ఇటువంటి మార్గాలను మనం అన్వేషించవచ్చు. కాపీలు నిజంగానే డబ్బులు తీసుకొని కాపీలు కొడుతున్నాడు, మనం అలో చేయలేదు అని అంటే ఖచ్చితంగా అధికారులు పోయినప్పుడు అని అంటే
వాళ్ళు పరిశీలించారు అని చెప్పుకోవడానికి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటటువంటి పని ఇది. నేనైతే దానికి వ్యతిరేకం. అధికారులు పోయినా, కలెక్టర్ పోయినా, ఇంకొకళ్ళు పోయినా ఆ ఫోటోలు తీయటం అనేది మంచి పద్ధతి సాంప్రదాయం కాదు అని.